గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. మానవ శరీరంలో అత్యంత కీలకమైన సున్నితమైన అవయవం మెదడు. అయితే కొన్నిసార్లు మెదడులో అదనపు నీరు లేదా ద్రవం చేరడం వల్ల తలవాపు రావడం, తీవ్రమైన ఒత్తిడి కలగడం జరుగుతుంది. వైద్య పరిభాషలో దీనిని హైడ్రోసెఫాలస్ అంటారు. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? మెదడులో చేరిన నీటిని తొలగించడానికి చేసే షంటింగ్ చికిత్స విధానం ఏంటి? ఈ ముఖ్యమైన విషయాల గురించి మనకు వివరించడానికి, మీ సందేహాలను నివృత్తి చేయడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ విజయ్ సారథి గారు. హాయ్ సార్, వెల్కమ్ టు ద షో. నమస్కారం. సో ప్రేక్షకులు కూడా ఈ స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడొచ్చు, మీ ప్రశ్నలను అడగొచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా షో స్టార్ట్ చేద్దాం మనం. సో సార్, ఫస్ట్ క్వశ్చన్ అందరికీ ఉన్న డౌట్ ఇది. అసలు సాధారణంగా ఈ హైడ్రోసెఫాలస్ అంటే ఏంటి? వాడుక భాషలో మామూలుగా దీన్ని మెదడులో నీరు చేరడం అనేసి ఎందుకు అంటారు? హైడ్రోసెఫలస్ అంటే మీనింగ్ ఏంటంటే, హైడ్రో అంటే వాటరు, సెఫలాన్ అంటే బ్రెయిన్. బ్రెయిన్లో వాటర్ ఎక్కువ కావడాన్ని హైడ్రోసెఫలస్ అంటారు. నార్మల్గా ఏంటంటే మెదడులో 150 మిల్లీలీటర్ల ఫ్లూయిడ్ ఎలాగూ ఉంటుంది ఎప్పుడు. దాన్ని సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అంటారు. దానివల్ల దాని యొక్క పని ఏంటి అంటే, మామూలుగా మన మెదడు యొక్క వెయిట్ 1500 గ్రాములు ఉంటుంది, 2 kgs. సో అంత మనం వెయిట్ని మనము ఫీల్ కాము. ఎందుకు అంటే అది మెదడు తేలుతూ ఉంటుంది దాంట్లో, సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్లో. సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది మన మెదడులోనే ప్రొడ్యూస్ అయ్యి, మెదడులో ఒక భాగంలో ప్రొడ్యూస్ అయ్యి ఇంకో భాగంలోంచి అబ్జార్బ్ అయిపోతుంది. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ యొక్క వాల్యూమ్ అనేది తలకాయలో కాన్స్టెంట్గా ఉంటుంది. దాన్ని నార్మల్గా అందరిలో. హైడ్రోసెఫలస్ మరి ఎప్పుడు పెరుగుతుంది సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అంటే, ఎప్పుడైతే ప్రొడక్షన్ ఎక్కువ అవుతుందో, ఎప్పుడైతే అబ్జార్ప్షన్ తక్కువ అవుతుందో, అక్కడ ఆ ఫ్లూయిడ్ స్టాగ్నేట్ అయ్యి దాన్ని పెరుగుతుంది, దాని క్వాంటిటీ. దాన్ని హైడ్రోసెఫలస్ అంటారు. అంటే మెదడులో నీటి పరిమాణం పెరగడాన్ని హైడ్రోసెఫలస్ అంటారు. ఎవరిలో వస్తుంది ఇదిని? ఏదైతే జబ్బుల వల్ల కనుక ఆ యొక్క మెదడులో ఆ సర్క్యులేట్ అవుతున్న ఆ ఫ్లూయిడ్కి అబ్స్ట్రక్షన్ ఉంటుందో, దట్ విల్ కాజ్ హైడ్రోసెఫలస్. దట్స్ కాల్డ్ అబ్స్ట్రక్టివ్ హైడ్రోసెఫలస్. అంటే ఏదన్నా ఒక కంతి కానీ, ఒక బ్లాక్ కానీ, మెకానికల్ బ్లాక్ కానీ మెదడులో కనుకుంటే, దానిలో ఉన్న పై భాగంలో ఉన్న అంతా మెదడులో ఉన్న వాటరు పెరిగిపోయి ఆ యొక్క మెదడు వాస్తుంది. ముఖ్యంగా ఇది ఏంటంటే చిన్నపిల్లలు కంజెనిటల్ హైడ్రోసెఫలస్ అంటారు. అంటే పుట్టుకతో వచ్చే హైడ్రోసెఫలస్ని కంజెనిటల్ హైడ్రోసెఫలస్ అంటారు. అంటే పుట్టుకతో వచ్చిన పిల్లలకి ఏంటంటే, మనం మాడు అంటారు చూసారా, మాడు మెత్తగా ఉంటుంది, అది ఫ్యూజ్ కాదు. సో దాంతో ఏమవుతుందంటే, మాడు ఫ్యూజ్ కాకపోయేసరికి ఆ మెదడు యొక్క తలకాయ యొక్క పరిమాణం పెరుగుతూ ఉంటుంది. దానిలో హెడ్ సర్కంఫరెన్స్ మనం చూస్తే కనుక, అది హెడ్ సర్కంఫరెన్స్ చిన్న పిల్లలు, అప్పుడే నవజాత శిశువుల్లో అది పెరుగుతూ ఉంటుంది. అంటే మన పిల్లల్లో కొలుస్తూ ఉంటారు కదా, 99% కన్నా పెరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళల్లో ఎర్లీగా హైడ్రోసెఫలస్ ఉందని గుర్తించాలి. ఒకవేళ కనుక హైడ్రోసెఫలస్ కనుక ఎర్లీగా గుర్తుపట్టగలిగితే, అప్పుడు డాక్టర్ గారు న్యూరో సర్జన్స్ దగ్గర పంపిస్తారు. దాంట్లో ఏం చేస్తాం మేము, నిజంగా అది హైడ్రోసెఫలసా, లేకపోతే కొందరు ఏంటంటే ఆ కాన్స్టిట్యూషనల్గానే కొందరిలో తలకాయ ఎక్కువ పెద్దగా ఉంటుంది. సో ఇదే అని చూసుకోవడానికి మనం ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం. ఎంఆర్ఐ స్కాన్లో ఏంటంటే నీటి పరిమాణం పెరిగిందని మనకు తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే, మరి నీళ్ళు ఎక్కడ పోవాలి? మెదడులో బ్లాక్ ఉంది, సో మెదడు నుంచి అవతల వైపుకు దాన్ని తరలించాలి. ఆనకట్ట కట్టినప్పుడు పెరుగుతుంది కదా, నీళ్ళు పెరిగినప్పుడు వేరే పిల్లకాలు తీసి మనం వేరే చోట ఎట్లయితే పెడతామో, మెదడులోంచి మనము పొట్టలోకి ఒక ట్యూబ్ ద్వారా ఆ యొక్క ఎక్సెస్ ఫ్లూయిడ్ని పంపిస్తాము. దాన్ని వెంట్రిక్యులో పెరిటోనియల్ షంట్ అంటాం, షంటింగ్. సో షంట్ ఒకప్పుడు 1900 షంట్ అనేది ఫస్ట్ రబ్బర్ ట్యూబ్ పెట్టేవాళ్ళు, అంటే మొదట్లో. సో దట్ వాజ్ నాట్ బయోకంపాటబుల్, అంటే మన మానవ శరీరంలో రబ్బరు ఎక్కువ రోజులు ఉండవు. సో తర్వాత రెండవ ప్రపంచ యుద్ధంలో ఏంటంటే, వాళ్ళు సిలికాన్ అనేది బయోకంపాటబుల్ అని తెలుసుకున్నారు. అప్పుడు ఒక సిలికాన్ విప్లవం జరిగిందనమాట. అంటే ప్రతి ఒక్క మన బాడీలో సిలికాన్ అనేది ఇనర్ట్. సో అప్పటి నుంచి సిలికాన్ ట్యూబ్స్ వేయడం మొదలుపెట్టారు. అంటే మెదడులోంచి పొట్టలో పెరిటోనియల్ క్యావిటీ ఉంటుంది. సో అక్కడ మెదడులో ఉంచిన ఫ్లూయిడ్ని మనము పొట్టలోకి తరలించడం ద్వారా ఆ పొట్టలో ఆ ఫ్లూయిడ్ అబ్జార్బ్ అయిపోతుంది. సో ఏదైనా ఎక్సెస్ ఫ్లూయిడ్ కనుక మెదడులో ఉందో, అది పొట్టలోకి మనం ట్యూబ్ ద్వారా మనం తరలించగలిగితే అది అక్కడి నుంచి అబ్జార్బ్ అయిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ వెంట్రిక్యులో పెరిటోనియల్ షంట్.
ఈ పిల్లల్లో మాడు కనుక ఫ్యూజ్ కాకపోయినప్పుడు మెదడులో తలకాయ పరిమాణం పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో సీరియల్ కొలుస్తే ఏంటంటే రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది చిన్నపిల్లల్లో. అట్లే పై పై కళ్ళగుడ్లు కిందికి పోతూ ఉంటాయి. ఇవి లక్షణాలు. పిల్లల్లో పెరుగుదల తగ్గుతుంది, ఆకలి సరిగా ఫీడింగ్ తీసుకోరు, మైల్ స్టోన్స్ అని డిలే అవుతూ ఉంటాయి, తలకాయ పరిమాణం పెరుగుతూ ఉంటుంది, కళ్ళ చూపు మందగిస్తుంటుంది. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏంటంటే పీడియాట్రిషియన్స్ ఏం చేస్తారంటే హైడ్రోసెఫలస్ లాగా ఉంది అని న్యూరోసర్జన్ దగ్గర పంపిస్తారు. న్యూరోసర్జన్స్ ఏం చేస్తారంటే హైడ్రోసెఫలస్ని ఒక ట్యూబ్ ద్వారా ఆ యొక్క హైడ్రోసెఫలస్ని పొట్టలోకి పంపించి దాన్ని ట్రీట్ చేస్తారన్నమాట. నెమ్మదిగా నీళ్ళని తగ్గడంతో ఆ మెదడు యొక్క పరిమాణం కూడా తగ్గుతుంది. స్కల్ లోపల నీళ్లు పెరిగేసరికి ఏమవుతుందంటే బ్రెయిన్ ప్యారంకైమ్ అంటే యాక్చువల్ మెదడు ఏదో ఉందో అది కూడా తగ్గుతూ ఉంటుంది కదా, అది నెమ్మదిగా థిక్నెస్ పెరుగుతూ ఉంటుంది. పెరిగి మామూలుగా పిల్లాడు బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి పెద్దవాళ్ళలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి సార్ మనకి? పెద్దవాళ్ళు ఏంటంటే హైడ్రోసెఫలస్ ఈజ్ కామన్ ఆల్సో. ఇప్పుడు ఎవరిలో వస్తుంది అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు ట్యూమర్స్, ఏదైతే ట్యూమర్స్ వస్తాయో ఆ ట్యూమర్స్ ఏదైనా ఈ సిఎస్ఎఫ్ పాత్వేని బ్లాక్ చేస్తే అప్పుడు మనకు హైడ్రోసెఫలస్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళలో కూడా ఇదే ట్రీట్మెంట్ ప్రిన్సిపల్స్. సో ఒకవేళ కనుక హైడ్రోసెఫలస్ ఉంటే వాళ్ళలో కూడా షంటింగ్ వేస్తాం, మెదడులోంచి పొట్టలోకి వేసి ఆ ట్యూమర్ ఫస్ట్ ఏంటంటే మెదడులోంచి పొట్టలోకి ట్యూబ్ వేసి ఆ నీళ్ల పరిమాణాన్ని తగ్గించి తర్వాత ట్యూమర్ని మేము ఆపరేట్ చేస్తాం అన్నమాట. ఇది మెదడులో. ఇంకో రకమైన హైడ్రోసెఫలస్ మరీ పెద్దవాళ్ళలో వస్తుంది, 60 ఏళ్ళు దాటిన తర్వాత. దాన్ని నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫలస్ అంటారు. అంటే చిన్న పిల్లల్లో వచ్చే హైడ్రోసెఫలస్, మధ్య వయసులో వచ్చే హైడ్రోసెఫలస్, ఓల్డ్ పీపుల్లో వచ్చే హైడ్రోసెఫలస్. ఓల్డ్ పీపుల్లో వచ్చే హైడ్రోసెఫలస్ నార్మల్ ప్రెషర్ ఎన్పిహెచ్ అంటారు, నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫలస్. వాటి లక్షణాలు ఏంటంటే 3 ప్రధానమైన లక్షణాలు ఉంటాయి పెద్దవాళ్ళు. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే మూత్రం, యూరినరీ అర్జెన్సీ అంటే మూత్రం తొందరగా పోవడము, బట్టల్లో మూత్రం అయిపోవడము, అదొక ఫస్ట్ లక్షణం, యూరినరీ ఇన్కాంటినెన్స్. సెకండ్ ఏంటంటే గెయిట్, నడక మారుతూ ఉంటుంది అనమాట. మామూలు నడిచే వాళ్ళు ఏంటంటే తడబడుకుండా నడుస్తూ ఉంటారు, అది రెండోది. మూడోది ఏంటంటే డిమెన్షియా అంటే మతిమరుపు. సో నడక తడబడ్డము, యూరిన్ ప్రాబ్లం రావడము, మతిమరుపు, ఈ 3 లక్షణాలు కనుక వస్తే ఆ యొక్క జబ్బుని నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫలస్ అంటారు. మామూలుగా ఏంటంటే చాలా 1950-55 దశకంలో ఈ యొక్క జబ్బును కనుక్కున్నారు. ఇప్పటికీ టోటల్లీ అండర్ రికగ్నైజ్ ప్రాబ్లం ఇది. పెద్దవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇళ్ళల్లో ఉంటారు పెద్దవాళ్ళు, చాలా ముసలివాళ్ళు ఉన్నారు అనుకోండి, నడక తగ్గుతుంది, నడక తడబడుతూ నడుస్తున్న పెద్ద ఆయన కదా, నడక తడబడుతోంది, ఇది కామన్ ఫర్ ద ఏజ్ అని వదిలేస్తారు. మూత్రం సరిగా మూత్రం ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఓహో ఈయన పెద్ద ఆయన కదా ప్రోస్టేట్ ఉన్నట్టుందని యూరాలజిస్ట్ దగ్గర తీసుకెళ్తారు. ఇంకా మతిమరుపు అంటే ఒక వయసు దాటిన తర్వాత మతిమరుపు అనేది ఒక సహజ లక్షణం అనుకుంటుంటారు. సో ఈ 3 లక్షణాలు ఓవర్లాపింగ్ సిమ్టమ్స్. కొందరిలో మతిమరుపు ఎక్కువ రావచ్చు, కొందరిలో మూత్రం ప్రాబ్లమ్స్ ఎక్కువ రావచ్చు, కొందరిలో ఏంటంటే నడక తడబడ్డం రావచ్చు. సో ఈ 3 లక్షణాలు కనుక 60 ఏళ్ళ దాటిన వాళ్ళు కనుక కనిపిస్తే మనం నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫలస్గా అనుకొని దానికి మళ్ళీ సేమ్ ప్రొసీజర్ అనమాట. వెంట్రికలో పెరిటోనియల్ షంట్ చేస్తాం. షంటింగ్ ఏదైతే నీళ్ళు పెరిగాయో దానిలోంచి చిన్న ట్యూబ్ వేసి పొట్టలోకి మేము దాన్ని ఇంకో ఎండ్ ఆఫ్ ట్యూబ్ పెట్టేస్తాం అనమాట. దాంతో ఆ ట్యూబ్ ఎక్కువ వాటర్ పొట్టలో వెళ్ళిపోయి నడక బాగవుతుంది, మూత్రం ప్రాబ్లమ్స్ తగ్గిపోతుంది, మెదడు మెమరీ పెరుగుతుంది. సార్ మన మెయిన్ రీజన్స్ ఏంటి సార్, అంటే ఈ సమస్య రావడానికి రెండే ప్రధాన కారణాలండి. ఒకటేమో ఓవర్ ప్రొడక్షను, సెకండ్ ఏంటంటే అబ్జార్ప్షన్ ప్రాబ్లం. మనం ఇండ్లలో కూడా వాటర్ వస్తూ ఉంటుంది, బయటికి పోతూ ఉంటుంది. ఎక్కువ వచ్చినా కానీ బయటకు పోయే మార్గం బ్లాక్ అయినా కానీ నీళ్లు పెరుగుతాయి. సేమ్ మెకానిజం ఇక్కడ. ప్రొడక్షన్ అన్న ఎక్కువ అవ్వాలి, అక్కడ బయటికి పోయే మార్గం బ్లాక్ అన్న అయి ఉండాలి. సో ఈ 2 కారణాల వల్ల మెదడులో నీళ్లు పెరుగుతాయి. అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండి, మామూలుగా చిన్నపిల్లలు అయితే కనుక్కోవడం చాలా ఈజీ, ఎందుకంటే మెదడు పరిమాణం పెరుగుతూ ఉంటుంది, తలకాయ చుట్టుకొలత పెరుగుతూ ఉంటుంది. అదే పెద్దవాళ్ళు వచ్చేసరికి ఈ యొక్క లక్షణాలని వేరే జబ్బులతో మనం అన్వయించుకుంటాం. మతిమరుపు, ఈ పెద్ద ఆయనకు మతిమరుపు అనేది కామనే అని, మూత్రం ప్రాబ్లమ్స్ వచ్చేసరికి అది ప్రోస్టేట్ ప్రాబ్లం అని, ఇంకా నడక తడబడితే పెద్ద ఆయన కదా కర్ర ఇచ్చేస్తాం, ఆ కర్ర పట్టుకొని నడుస్తూ ఉంటారు అలానే. సో ఇవన్నీ ఏంటంటే ట్రీటబుల్ కండిషన్స్. ఒకవేళ షంట్ కనుక మనం సకాలంలో ఈ జబ్బును గుర్తించి షంట్ అనే ఒక ఆపరేషన్ చేయడం ద్వారా
మనిషి జీవితం ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ నార్మల్ అయిపోతుంది. అలా వదిలేసామనుకోండి, ఈ ఈ జబ్బుతో ఏంటంటే 60-70 ఏళ్ళకి మొదలవుతుంది. బై 75-76 దే విల్ బి బెడ్ రిడన్. బెడ్ రిడన్ అయిన తర్వాత ఏ ఆపరేషన్ చేసినా దాన్ని బాగు చేయడం సాధ్యం కాదు. సో ఎర్లీ రికగ్నిషన్ ఇస్ చాలా ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు మీరు అన్నట్టు ఈ నవజాత శిశువుల్లో అయినా లేదంటే మధ్య వయస్కులైనా పెద్దవాళ్ళైనా సరే మనం గుర్తించవచ్చు. మరి గర్భధారణ సమయంలో పిండంలో ఉన్న శిశువుకి అంటే పిండంకి కూడా ఆ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఒకవేళ వస్తే మనం ఎలా గుర్తించాలి? పిండానికి ఏంటంటే మామూలుగా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటారు. అంటే మెదడు యొక్క డెవలప్మెంట్ అవుతున్న టైంలో ఏదన్నా ఇన్సల్ట్స్ అయితే, ఫీవర్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదన్నా రేడియేషన్ ప్రభావానికి గురైతే గనక ఆ పిండం యొక్క ఎనామలీస్ వస్తుంటాయి. ఉదాహరణకు ఆ జన్యు మార్పులు వచ్చేసి ఒక భాగం డెవలప్ కాకపోవడము అటువంటివి వస్తుంటాయి అన్నమాట. సో అటువంటిప్పుడు ఏంటంటే ఈ యొక్క నాడీ వ్యవస్థ డెవలప్ అయ్యేది మొదట 1.5 మంత్లో, 3 మంత్స్ లోపల. సో ప్రధానమైన కారణం ఈ నాడీ వ్యవస్థ లోపాలకి ప్రధానమైన కారణం ఏంటంటే ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ. ఓకే. ఫోలేట్ సప్లిమెంటేషన్ కనుక ఈ యొక్క ప్రెగ్నెంట్ లేడీస్కి చేయగలిగితే ఈ యొక్క జబ్బులు చాలా మటుకు తగ్గించవచ్చు. అమెరికాలో ఒక పెద్ద స్టడీ, అమెరికాలో 1920 ముందంతా ఏంటంటే చాలా ఒక పీడియాట్రిక్ న్యూరోసర్జరీ వాళ్ళలో 100 కేసుల్లో 50 వరకు ఇవే ఉండేవి. దెన్ దే స్టార్టెడ్ సప్లిమెంటింగ్ ఫోలిక్ యాసిడ్. ఓకే. ఆల్మోస్ట్ దట్ హ్యాస్ కమ్ డౌన్ టు ఓన్లీ 5 కేసెస్ నౌ. అంటే అంత గ్రాస్ డిఫరెన్స్ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న కిట్క్ ఉంది. ఈ అంటే మిస్డ్ పీరియడ్ వచ్చేసి బై ద టైం ఒక లేడీ నేను గర్భధారణ ఉంది అని గ్రహించే లోపల మెదడు డెవలప్మెంట్ అయిపోతుంది. మీకు అర్థమైందా? సో బై ద టైం ఒక అమ్మాయి తను గర్భం ధరించిందని తెలుసుకునే లోపల ఈ మెదడు నాడీ వ్యవస్థ డెవలప్మెంట్ అయిపోతుంది. సో అందుకని ఏం చేస్తారంటే జనరల్లీ వెన్ ఎవర్ ఏ కపుల్ ఈస్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అప్పుడే దే షుడ్ స్టార్ట్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్. ఓకే. అంటే ఒకసారి ఈ యొక్క ఆల్రెడీ డ్యామేజ్ అయిన తర్వాత మనం ఏం చేయలేం. సో ఎస్పెషల్లీ దోస్ కపుల్ ఎవరైతే గనక దంపతులు వాళ్ళ ఇళ్లలో గనక ఇటువంటి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఉన్నాయి అనే హిస్టరీ ఉంటే గనక రైట్ ఫ్రమ్ ద టైమ్ దే ప్లాన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చూస్తున్న సమయం నుంచి స్త్రీలు ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలి. తద్వారా ఏంటంటే మనం ఈ యొక్క కంజెనిటల్ ఎనామలీస్ని చాలా మటుకు తగ్గించవచ్చు. అండ్ ఇప్పుడు ఈ సమస్య ఒకవేళ మనం సకాలంలో గుర్తించకపోతే మనకి ఎలాంటి ప్రాణాపాయమైన లేదంటే తీవ్ర నష్టాలతో కూడిన ఆరోగ్య సమస్యలు రావచ్చు? నవజాత శిశువుల్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తే చాలా మటుకు మనము సర్జరీ ప్రక్రియ ద్వారా దాన్ని సరి చేయొచ్చు. కొన్నిటిని మనం ఏం చేయలేం. అవి సాధారణంగా నవజాత శిశువులు బతికే అవకాశం చాలా తక్కువ. అటువంటి గ్రాస్ ఎనామలీస్ ఉంటాయి. చిన్న ఎనామలీస్ ఏంటంటే హైడ్రోసెఫలస్ ఉందనుకోండి, షంటింగ్ అనే ప్రక్రియ ఎలాగూ ఉంది. కొన్ని సిస్ట్లు ఉంటాయి, దాన్ని మనం చిన్న ఆపరేషన్ చేసి దాన్ని సరి చేయొచ్చు. అంతేగాని ఒక విధంగా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని అబార్షన్ చేసే అది ఉండకూడదు అనమాట. మామూలు చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హైడ్రోసెఫలస్ ఉంది, ఒక చిన్న సిస్టిక్ లీజన్స్ ఉంటాయి, వాటిని ఈజీగా మనం మేనేజ్, కొన్ని ఇన్సిడెంటల్గా ఉంటాయి. అంటే దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు శిశువుకి. అటువంటి వాడిని ఏంటంటే మనం వదిలేయచ్చు దాన్ని. ఇప్పుడు దీనికి మస్ట్ అండ్ షుడ్ గా మనం సర్జరీనే చేయించాలా లేదంటే జస్ట్ మెడిసిన్స్ తోటి కూడా తగ్గించొచ్చా సార్? ఏ యొక్క బ్లాక్ కూడా మెడిసిన్స్ తో తగ్గదు. మనం ఇంట్లోనే చూసుకోండి, ఒక నల్ల బ్లాక్ అయింది అనుకోండి, మనం అన్లెస్ అది బ్లాక్ తీసేస్తే తప్ప మళ్ళీ ఫ్లో ఎస్టాబ్లిష్ కాదు. సేమ్ వే ఏదన్నా మనం హైడ్రోసెఫలస్ ఉంటే అన్లెస్ దెర్ ఈజ్ అరెస్టెడ్ హైడ్రోసెఫలస్ ఒక ఎంటిటీ ఉంటుంది. అంటే మన పిల్లాడి దేహంలో బ్రెయిన్లో ఏంటంటే సిఎస్ఎఫ్ ప్రొడ్యూస్ అవుతుంటుంది. కొన్ని రోజులకు ఏమవుతుందంటే నేచురల్గానే అడ్జస్ట్మెంట్ వస్తుంది, దాన్ని అరెస్టెడ్ హైడ్రోసెఫలస్ అంటారు. సో అటువంటిప్పుడు ఏంటంటే ఆ యొక్క ప్రెషర్ ఎక్కువ తక్కువలు కావు. సో అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఈ యొక్క హైడ్రోసెఫలస్ని మనం మందులతో తగ్గించవచ్చు. సార్ మరి అంటే ఈ సర్జరీకి మనకి ఎంత సమయం పడుతుంది, అలాగే రోగి కోలుకోవడానికి కూడా ఎన్ని రోజులు పడుతుంది? సర్జరీ అనేది చాలా సింపుల్ సర్జరీ అండి. హార్డ్లీ ఇట్ టేక్స్ అరౌండ్ 30 to 40 minutesలో ఆపరేషన్ అయిపోతుంది. ఇక్కడ చిన్న హోల్ పెడతాము, పొట్టలో ఒక హోల్ పెడతాము, అక్కడి నుంచి ట్యూబ్ తీసుకొస్తాము, పొట్టలో వేసేస్తాము. హార్డ్లీ 30 to 1 hourలో అయిపోతుంది. సో రికవరీ ఇమ్మీడియట్గా రికవర్ అవుతారు. డెవలప్ బై ద టైం
అంతవరకు పేషెంట్ కనుక ఎక్కువ ఎక్కువ డిలే చేయకపోతే రికవరీ అనేది అద్భుతంగా ఉంటుంది. మామూలుగా నీళ్లు పెరగడం వల్ల మెదడు కరిగిపోతూ ఉంటుంది లోపల చిన్నపిల్లల్లో హైడ్రోసెఫలస్లో. అంటే లోపల వాటర్ విల్ డిస్ప్లేస్ ద బ్రెయిన్. ఓకే. సో డిస్ప్లేస్ చేసి 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 ఒక చిన్న రిమ్ మిగిలిపోతుంది కొందరిలో. వాళ్ళు కూడా అంటే 10% ఆఫ్ బ్రెయిన్ మిగిలినా కానీ షంట్ చేయడం ద్వారా అది నార్మల్గా మరి పెరిగినప్పుడు నార్మల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది వాటికి. అర్థమైందా? ఎస్. ఇప్పుడు అంటే సార్ మనకి బ్రెయిన్ సర్జరీ అనగానే ఇప్పుడు బ్రెయిన్కి సంబంధించిన ఏ సర్జరీ అన్నా కూడా చాలా మంది ఏమనుకుంటారంటే మనకి హెయిర్ అంటే గుండు చేసేసి హెయిర్ తీసేసి పూర్తిగా ఒక అంటే భయపడిపోతూ ఉంటారు, అంత పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఆపరేషన్ చేసే చోట ఎలాగూ మనకు హెయిర్ ఉండకూడదు. మన ఇండియాలో ఏంటంటే హెయిర్ అనేది చాలామందికి తిరుపతి వెళ్తుంటారు, అవన్నీ చేసుకుంటారు కదా. అలానే ఏంటంటే మామూలుగా తలకాయ మీద ఏ ఆపరేషన్ చేసినా సాధారణంగా ఏంటంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి మనం జుట్టు తీసేస్తాం. ఓకే. కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొందరు లేడీస్ ఉంటారు, సార్ నా జుట్టు మాకు తీయద్దని అంటారు. సో ఆ మేరకు మనం జుట్టు తీసేసి ఆపరేషన్ చేసి మళ్ళీ ఒక విధంగా తర్వాత కవర్ అప్ అయిపోతుంది. ఏ ఇన్సిషన్ కూడా ఫేస్ మీద రావు, మొత్తం హెయిర్లోనే ఉంటాయి మా ఇన్సిషన్స్ అన్నీ. సో అటు ఇటు చిన్న పాయలుగా తీసేసి అక్కడ చిన్న లోకల్గానే చిన్న షేవింగ్ చేసి అక్కడ. బట్ హెయిర్ రిమూవల్ ఈజ్ కంపల్సరీ. అంటే కొంచెమైనా కానీ మొత్తం అన్నా కానీ. కొందరు మగవాళ్ళు ఉంటారు, మొత్తం తీసేయండి అంటారు, తీసేస్తాం. లేడీస్ ఉంటారు, పెద్ద జడ ఉంటుంది, వాళ్ళు ఏంటంటే మేము జుట్టు తీయకుండా ఆ ఒక్క చోట మాత్రం షేవ్ చేసి అక్కడ ఆపరేషన్ చేసి మళ్ళీ పెట్టేస్తాం అన్నమాట. ఓకే. అండ్ ఈ ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రిక్యులోస్టోమీ అంటే ఈ చికిత్స ఏదైతే ఉందో దీని గురించి చెప్పండి, ఇది అందరికీ పనికొస్తుందా? ఎండోస్కోపీ ఈటీవీ అంటాం. అది కూడా ఏంటంటే ఈ యొక్క హైడ్రోసెఫలస్లో చేస్తాం. నెక్స్ట్ టైం ఈటీవీ అంటాను సార్, చాలా ఈజీగా ఉంది. ఎండోస్కోపిక్ థర్డ్ వెంట్రిక్యులోస్టోమీ అంటే ఇది ఒక కొందరు పేషెంట్లో అప్రాక్సిమేట్లీ 100 కేసుల హైడ్రోసెఫలస్లో ఒక 50 మంది వరకు ఈ యొక్క ప్రక్రియ మనకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఏం చేస్తామంటే ఈటీవీ ద్వారా లోపల చిన్న ఎండోస్కోప్ పెట్టి ఆ యొక్క బ్లాక్కి అవతల వైపు చిన్న హోల్ చేస్తాం మెదడు లోపలే. సో ఆ హోల్ చేయడం ద్వారా అంటే ఆ హోల్ బయటికి ట్యూబ్లో బదులు ఆ హోల్లోంచే బయటకు వచ్చేస్తుంది సిఎస్ఎఫ్. ఇది చాలామందికి అంత పనికిరాదు. కొన్ని కేసులు ఏదైతే బ్లాక్ ఉన్న వాటికి మాత్రమే పనిచేస్తుంది. సో ఏది ఈటీవీ చేయాలి, ఏది షంట్ చేయాలనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో ఈ ప్రక్రియ ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అంటే ట్యూబ్ అవసరం లేదు. డిసడ్వాంటేజ్ ఏంటి అంటే కొందరికి మాత్రమే ఇది పనికొస్తుంది, అందరికీ ఇది ఒక ఇట్స్ నాట్ యూనివర్సల్ ట్రీట్మెంట్ అనమాట. చాలా కొద్ది మందికి మాత్రం ఈటీవీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అడ్వాంటేజ్ ఏంటి, ఈటీవీతో ట్యూబ్ ఉండదు, ఆ ట్యూబ్ కూడా చర్మం కిందనే ఉంటుంది. సో మనకు ఈ ఈటీవీ ద్వారా ఆ ట్యూబ్ ద్వారా వచ్చే నష్టాలు ఉండవు. ఓకే సార్, చివరగా ఈ సమస్య బారిన పడకుండా ఉండడానికి గర్భిణీ స్త్రీలు లేదంటే సాధారణ ప్రజలకి మీరిచ్చే జాగ్రత్తలు ఏంటి? ముందు జాగ్రత్తలు ఏంటంటే గర్భావస్థ శిశువు ఒకసారి మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడే మనం ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ తీసుకోవాలి. సెకండ్ ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఈ ఎనామలీస్ ఏమైనా ఉన్నాయా లేవా అని అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఎలాగో చేస్తున్నారు. థర్డ్ ఏంటంటే ఒకసారి నవజాత శిశువు పుట్టిన తర్వాత హెడ్ సర్కంఫరెన్స్ చూస్తూ ఉండాలి, మాడు ఎలా ఉందో చూసుకుంటూ ఉండాలి. ఒకసారి షంట్ అయిన తర్వాత ఆ పిల్లాడు నార్మల్గా డెవలప్మెంట్ ఉంటుంది. మనం చూసుకోవాల్సి ఏంది, ఏ ట్యూబ్ అయినా కానీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బ్లాక్ అయ్యిందా అంటే ఎట్లా చూసుకోవాలి అంటే మళ్ళీ అదే సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి, హెడేక్, వామిటింగ్స్, బ్లరింగ్ ఆఫ్ విజన్, లోపల ప్రెషర్ పెరిగేసరికి వస్తాయి కదండి, ఆ సిమ్టమ్స్ వస్తుంటాయి. అదే నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫలస్ పెద్దవాళ్ళు అన్నాం కదా, వాళ్ళలో కూడా షంట్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకి కూడా మళ్ళీ నడక మొదట్లా నడక మొదలు పెడతారు. అటువంటి పరిస్థితుల్లో ఏంటంటే అవన్నీ చూసుకుంటూ ఉండాలి. అంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సరే ఇలా ఉంది పరిస్థితి, ఇంప్రూవ్మెంట్ వచ్చింది, తర్వాత నెమ్మదిగా మళ్ళీ డిటీరియట్ అవుతున్నాడు అంటే దర్ ఇస్ సంథింగ్ ప్రాబ్లమ్ విత్ ద షంట్. ఓకే, థ్యాంక్ యూ సార్.
సో మెదడుకు సంబంధించిన అత్యంత సంక్లిష్టమైన హైడ్రోసెఫాలస్ సమస్య గురించి అలాగే బ్రెయిన్ షంటింగ్ చికిత్సా విధానం గురించి డాక్టర్ విజయసారథి గారు ఎంతో ఓపికగా సరళమైన భాషలో వివరించారు. భయపడాల్సిన అవసరం లేదని, సకాలంలో గుర్తిస్తే ఆధునిక వైద్యంతో దీనిని పూర్తిగా నయం చేయొచ్చని డాక్టర్ గారు అందించిన సమాచారం ఎంతో మంది ప్రేక్షకుల్లో ధైర్యాన్ని నింపిందని ఆశిస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ సార్, ఈరోజు మా స్టూడియోకి వచ్చి మాతో మా ప్రేక్షకులతో ఎన్నో విషయాలను పంచుకున్నందుకు. సో ఇది ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి హలో స్వతంత్రలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.